ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయి తాను ఆయనను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తిని సోమవారం యమునా నగర్ లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పాదరక్షలు తొడిగి సుదీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు. హర్యానాలోని కైదల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్ తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడు చేయవద్దు, మీరు పని చేసుకోవాలి, ఇలా మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవటం ఎందుకు అని సూచించారు. ప్రధానిని కలవటం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ప్రధాని మోదీ ఎక్స్ లో కూడా ప్రస్తావించారు. ఈ రోజు యమునా నగర్ బహిరంగ సభలో కైదల్ కు చెందిన శ్రీరాంపాల్ కశ్యప్ ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడని, వారు అభిమానాన్ని స్వీకరిస్తాను, కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను. మీ ప్రేమను నేను గౌరవిస్తాను. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి అని మోదీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.